హాయ్ మై డియర్ డిఎస్సి వారియర్స్, హౌ ఆర్ యూ ఆల్? ఓకే, ఈరోజు మన సోషల్లో భారత పర్యావరణ పరిస్థితి గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. అలాగే సైలెంట్ వ్యాలీ ఉద్యమం గురించి కూడా ఈరోజు మీకు చెప్తాను ఫ్రెండ్స్. 1980లో విజ్ఞాన శాస్త్రం పర్యావరణ కేంద్రం సెంటర్ ఫర్ సైన్స్ ఎన్విరాన్మెంట్ అన్న దానిని అనిల్ అగర్వాల్ స్థాపించారు. అండ్ భారతదేశంలో అభివృద్ధి పర్యావరణ అంశాలపై అధ్యయనం చేసి వాటి పట్ల అవగాహన కలిగేలా చేయడం దీని ఉద్దేశం. భారతదేశ పర్యావరణ స్థితిపై పౌరులు నివేదికలు 1982 అన్న ప్రఖ్యాత ప్రచురణతో అది మొదలుపెట్టింది. ఈనాడు దేశం ఎదుర్కొంటున్న పర్యావరణ సమస్యలకు సమగ్రమైన సూచికల కోసం ఈ నివేదికలు ఉపయోగపడుతున్నాయి అన్నమాట. అయితే మనం ఇది ఎందుకు ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్? మనకి పర్యావరణ సమస్యలు దాని గురించి సమగ్రమైన సూచనల కోసం మనకి నివేదికలు ఇస్తుందన్నమాట. అయితే ఈ భారత పర్యావరణ పరిస్థితి అనేది సంస్థ మనకి ఎప్పుడు ఏర్పడింది ఫ్రెండ్స్? 1980లో విజ్ఞాన శాస్త్రం పర్యావరణ కేంద్రం సెంటర్ ఫర్ సైన్స్ ఎన్విరాన్మెంట్ అన్నదాన్ని మనకి అనిల్ అగర్వాల్ స్థాపించారు అనమాట. అలాగే మనం ఇక్కడ సైలెంట్ వ్యాలీ గురించి కూడా మనము నేర్చుకుందాం ఫ్రెండ్స్. సైలెంట్ వ్యాలీ ఉద్యమం ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారు? 1973 to 85, 1973లో స్టార్ట్ చేశారు ఫ్రెండ్స్. అండ్ 85 వరకు ఇది వచ్చేసి కేరళలోని పశ్చిమ కనుమల్లో సైలెంట్ వ్యాలీ అంటే అక్కడ వచ్చేసి తెలుగులో నిశ్శబ్ద లోయ అనమాట. ఆ లోయలో ప్రవహిస్తున్న 2 నదులపై ఆనకట్ట నిర్మించాలని ప్రతిపాదించినప్పుడు వీటి వల్ల ఆ లోయలో ఉన్న అరుదైన జంతువులు మొక్కలు అంతరించిపోతాయని విద్యావంతులైన అనేక మంది గ్రహించారు. ఈ అరుదైన జాతుల్లో ఒక రకమైన కోతి అయిన సింహపు తోక కోతి అంటే లయన్ టెయిల్డ్ మకాక్ ఒకటి క్రమేపీ సైలెంట్ వ్యాలీకి మద్దతుగా ఆనకట్టలు వ్యతిరేకంగా పెద్ద ఉద్యమం ఏర్పడిందంట ఫ్రెండ్స్. అయితే ప్రజలలో విజ్ఞాన శాస్త్ర ప్రచారానికి విద్య కోసం పనిచేస్తున్న కేరళ శాస్త్ర సాహిత్య పరిషత్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలను సమీకరించింది. ప్రాజెక్టు ప్రాంతంలో చెట్లను నరకడానికి వ్యతిరేకంగా ఆ సంస్థ కోర్టుకు వెళ్ళిందనమాట. అయితే దాంతో కేరళ హైకోర్టు చెట్లు నరకడానికి ఆపేసింది. తీవ్ర నిరసన నేపథ్యంలో చివరికి ప్రభుత్వం ఆనకట్టల నిర్మాణాన్ని కూడా విరమించుకుంది ఫ్రెండ్స్. చాలా మంచి విషయం కదా. అయితే సైలెంట్ వ్యాలీని 1985లో జాతీయ పార్కుగా ప్రకటించారనమాట. ఇంకా చెప్పాను కదా ఫ్రెండ్స్, ఇంకా సింహపు తోక కలిగిన కోతులు అనమాట ఇవి, లయన్ టెయిల్డ్ మకాక్. అండ్ ఇక్కడ అడవిలో కీచురాళ్ళు లేవు, అందుకే ఈ అడవి నిశ్శబ్దంగా ఉంటుంది. సింహపు తోక కోతి ఇంకా అనేక ఇతర పురుగులు పక్షులు